బేతాళ కథలు. దేవతా పుష్పం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి అధినేతగా సకల సౌఖ్యాలు అనుభవించే అవకాశమున్న నువ్వు ఈ అర్ధరాత్రి వేళ భీతిగొలిపే శ్మశానంలో ఏ అదనపు సౌఖ్యాన్ని ఆశించి పడరాని పాట్లు పడుతున్నావో నేను ఊహించలేకపోతున్నాను. బహుశా ఏ అతీంద్రియ శక్తులు సాధించి నిత్య యవ్వనుడిగా జీవించాలనే కోరికతో కాదు కదా. ఒకవేళ అదే నీ కోరికైతే వెంటనే దురాశకు స్వస్తి చెప్పి నీ రాజ్యానికి తిరిగి వెళ్ళడం మేలని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక్కొక్కసారి అతీంద్రియ శక్తుల సాయంతో సాధించదలిచిన కార్యం కూడా అతి చంచలమైన మానవ నైజంతో పొత్తు కుదరని కారణంగా విఫలం కావడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా వసంతవర్మ అనే వృద్ధరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం వైజయంతిపురాన్ని వసంతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన చాలా వృద్ధుడైపోయాడు. సంతానహీనుడైన ఆ మహారాజుకు తన తదనంతరం రాజ్యానికి వారసులు లేకుండా పోతారే అన్న దిగులు పట్టుకున్నది. అంతేకాక మరికొన్నాళ్లకు తానీ లోకం వదిలిపోక తప్పదు కదా అన్న భీతితో కూడిన విచారం ఆయనను మరింత కృంగదీయసాగింది. ఇదిలా ఉండగా ఒకనాటి పున్నమి రాత్రి ఆయన మంత్రి చరణగుప్తుడితో కలిసి రాజప్రాసాదం పైన విహరించసాగాడు. ఆ సమయంలో ఆయన ఉన్నట్టుండి మంత్రితో, మహామంత్రి, ఈ మనోహరమైన వెన్నెల, సొగసైన ఉద్యానవనం, నా రాజప్రాసాదం, రాజ్యం ఇవన్నీ విడిచిపెట్టి తెలియని ఏవో లోకాలకు నేను త్వరలో ఒంటరిగా పయనించ తప్పదు. నా సార్వభౌమత్వం రేపు నన్ను నిర్దాక్షిణ్యంగా కబళించే ఆ మృత్యు కోరల నుంచి నన్ను కాపాడలేదు కదా అని ఎంతో విచారంగా అన్నాడు. మహారాజు మృత్యు నైరాశ్యాన్ని ఎలా పోగొట్టాలో మహామంత్రికి తోచలేదు. ఆ కారణంగా ఆయన తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. ఆకాశ మార్గం నుంచి గాల్లో తేలుతూ వచ్చిన ఒక బంగారు వన్నె పుష్పం సరిగ్గా వారి ముందు పడింది. మహారాజు ఆశ్చర్యంతో వంగి ఆ పుష్పాన్ని తీసుకొని వాసన చూసి, మహామంత్రి, ఈ పుష్ప పరిమళాన్ని వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు అని పరవశంగా అన్నాడు. ప్రభు, ఆకాశయానం చేసే ఏ గంధర్వకాంత సిగనించో జారిపడ్డ పువ్వై ఉంటుంది. దీనివల్ల ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. దీని విషయం రేపు మన ఆస్థాన పురోహితుడితో చర్చించడం అవసరం అని మంత్రి అన్నాడు. మర్నాడు రాజపురోహితుడు ఏకాగ్రతతో పుష్ప లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించి, మహారాజా, అమరలోకపు గంధర్వ కిన్నెర స్త్రీలు ఎంతో అపురూపంగా భావించి ధరించే అమృతవర్షిణి అనే పుష్పమిది. వృద్ధులకు యవ్వనాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి ఇలాంటి పుష్పాలకు ఉంటుందని వైద్య శాస్త్రవేత్తలు సూచించారు. ఒక యువకుడు కానీ యువతి కానీ విధాతను మనసారా ధ్యానించి ఈ దివ్య పుష్పాన్ని ఆఘ్రాణించి తనకిష్టమైన వృద్ధులకు తమ యవ్వనాన్ని దానం చేయవచ్చు. ఒక అమృతవర్షిణి పుష్పం కేవలం ఒక వ్యక్తికి మాత్రమే యవ్వనాన్ని ప్రసాదించగలదు అంటూ ఆ పుష్ప మహత్యం వివరించాడు. ఇది విని మహారాజు పట్టరాని ఉత్సాహంతో, మహామంత్రి, మహారాజుకు తన యవ్వనాన్ని ధారపోసే యువకుడికి అర్ధరాజ్యమిచ్చి అమూల్యమైన కానుకలతో సత్కరిస్తామని చాటింపు వేయించండి అని అన్నాడు. అయితే చాటింపు వేయించి వారం రోజులు గడిచినా ఏ ఒక్క యువకుడు ముందుకు రాకపోవడం మహారాజును తీవ్రమైన ఆశాభంగానికి గురిచేసింది. ఇలా లాభం లేదని నలుగురు భటుల్ని వెంట తీసుకొని మంత్రి స్వయంగా నగరంలోకి బయలుదేరాడు. ఒకచోట ఆయనకు సత్రం అరుగు మీద కూర్చొని యాచించుకుంటున్న ఇద్దరు బిచ్చగాళ్లు కనిపించారు. వాళ్లలో ఒకడు 2 కళ్ళు లేనివాడు, మరొకడు ఏదో చర్మ వ్యాధితో బాధపడుతున్నవాడు. అయితే ఇద్దరూ 25 ఏళ్లలోపు యువకులు. మంత్రి వాళ్లను సమీపించి, వారం రోజుల క్రితం మహారాజు వేయించిన చాటింపు వినే ఉంటారు. మహారాజుకు తన యవ్వనాన్ని ధారపోసిన త్యాగవంతుడికి అర్ధరాజ్యమిచ్చి గౌరవించడమే కాకుండా మహారాజు మరెన్నో విలువైన కానుకలిచ్చి సత్కరిస్తాడు.
ఇప్పుడు దీనికోసం మీలో మీరు పోటీ పడడం మాని త్వరగా ఎవరో ఒకరు ముందుకు రండి అని మంత్రి లౌక్యంగా అన్నాడు. బిచ్చగాళ్ళిద్దరూ ఆ మాటలు విని నిరాసక్తిగా ఉండిపోయారు. ఇది చూసి మంత్రి కోపంగా, ఏరా, మీకు అర్ధరాజ్యం ఏలుకోవడం కన్నా ఇలా అడుక్కు తిని బతకడమే సుఖంగా ఉందా అని అడిగాడు. అందుకు గుడ్డివాడు, గుడ్డివాణ్ణైన నాకు అర్ధరాజ్యమెందుకు? గుడ్డివాళ్లకు కూడా అర్ధరాజ్యం ఇవ్వజూపే ధర్మ ప్రభువులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని భయపడుతూ జీవం లేని నవ్వొకటి నవ్వి అన్నాడు. వెంటనే రెండోవాడు, బాబు, రాజుగారికి నా యవ్వనాన్నిచ్చి నేను ముసలివాణ్ణయ్యాక ఈ అర్ధరాజ్యం వల్ల నేను అనుభవించే సుఖం ఏముంటుంది? ఉన్న వ్యాధితో పాటు అకాల వార్ధక్యం కూడా తోడైతే దానికన్నా నరకం మేలు అని ఈసడిస్తున్నట్టన్నాడు. బిచ్చగాళ్ల మాటలకు ఒళ్ళు మండిన మంత్రి, ఛీ, ముష్టి వెధవలకు కూడా లోకువైపోయాను అని గొనుక్కుంటూ వెనుదిరిగి కోటకు బయలుదేరాడు. ఆయన కోట చేరేసరికి ఆ రోజు బంధించి తెచ్చిన గజదొంగ సింగన్నను విచారిస్తున్నాడు రాజు. 20 ఏళ్లు దాటిన సింగన్నను చూసి మంత్రి విస్మయం చెందాడు. రాజు ప్రశ్నించిన మీదట సింగన్న, ప్రభు, నేను నగరంలోని అక్రమార్జన పరులైన సంపన్నుల గృహాలే దోచాను. ఆ సొమ్మంతా నిరుపేదలకు పంచిపెట్టాను. నేనేనాడు స్త్రీలను దోపిడీ చేయలేదు, అవమానించలేదు. నాకు ప్రాణాపాయం ఏర్పడిన పరిస్థితుల్లో కూడా హత్యలకు పాల్పడలేదు అని నిర్భయంగా అన్నాడు. దొంగ మొహం చూస్తే అసత్యాలు పలికేవాడిలా రాజుకు కనిపించలేదు. వాడి నీతి నియమాలు కూడా రాజుని ముగ్ధుణ్ణి చేశాయి. అయినా వాడు దొంగ, వాణ్ణి ఎలా శిక్షించకుండా వదలడం అని రాజు ఆలోచిస్తున్నంతలో మంత్రి ఆయనను సమీపించి చిన్న గొంతుతో, ప్రభు, నగరమంతా గాలించి వస్తున్నాను. అర్ధరాజ్యం ఆశ చూపిన ముష్టివాళ్లు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేరస్థుడికి ఏ శిక్ష విధించినా మనకు కలిగే లాభమేమీ లేదు. మీరు అనండి చాలు, మిగతా కథ నేను నడుపుతాను అని అన్నాడు. ఇందుకు మహారాజు యవ్వన ప్రలోభంతో సరే అని తల ఊపాడు. మంత్రి దొంగను సమీపించి గొంతు సవరించుకొని, సింగన్న, నువ్వు చేసిన దోపిడీలకు ఎలాగో నీకు ఉరిశిక్ష పడుతుంది అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా దొంగ మధ్యలోనే అందుకొని, రాజుగారికి నా యవ్వనం దానమిస్తే ఉరిశిక్ష తప్పుతుంది, అర్ధరాజ్యము దక్కుతుంది. ఇదే కదా మీరు నాకు చెప్పదలిచింది అని చిరునవ్వుతో అన్నాడు. మంత్రి దొంగ తెలివితేటలకు అబ్బురపడి, నువ్వు నా మనసులోని ఆలోచనను ఇట్టే గ్రహించావు. నేను చెప్పదలిచింది నీకిష్టమే కదా అని అడిగాడు. గజదొంగ పకపక నవ్వి, మహారాజు సహృదయంతో నన్ను క్షమించి ఉంటే ఆయన ఔదార్యానికి సంతోషించేవాణ్ణి, లేదా చట్టబద్ధంగా ఏ శిక్ష విధించినా ఆయన నిజాయితీకి గర్వపడేవాణ్ణి. ఈ రెండూ జరక్కపోవడంతో నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. రాజుగారి చాటింపు నేను విన్నాను. అర్ధరాజ్యం కూడా ఆశించకుండా నా యవ్వనాన్ని మహారాజుకు త్యాగం చేయాలని నిశ్చయించుకున్నాను. ఆ ఉద్దేశంతోనే కావాలని మీ భటులకు చిక్కాను. అయితే ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను. ఆపదలో చిక్కుకున్న వాళ్లను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవాలనుకోవడం నీచాతి నీచం. ఇప్పుడు మహారాజు చేసింది ఇదే అని అన్నాడు. గజదొంగ మాటలకు ఉగ్రుడైపోయిన రాజు, నువ్వు చేసిన దారుణమైన నేరాలకు ఈ క్షణమే నిన్ను ఉరితీయించగలను అని అన్నాడు. సింగన్న ఏమాత్రం తొణక్కుండా, మీరు న్యాయమని తోస్తే అలాగే ఉరితీయించండి ప్రభు. అయితే మీరు విధించే శిక్షకు భయపడి నేను కాళ్లబేరానికొస్తానని మాత్రం భ్రమపడకండి అని అన్నాడు. సింగన్న మాటలు మహారాజును నిశ్చేష్టుణ్ణి చేశాయి. అవమాన భారంతో ఆయన మొహం కందగడ్డలా అయింది. చాలాసేపు మౌనంగా ఉండి తర్వాత సింహాసనం మీద నుంచి దిగివచ్చి సింగన్నను సమీపించి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి ఆలింగనం చేసుకొని, సింగన్న, నువ్వు నా కళ్ళు తెరిపించిన మహర్షివి. జీవితపు ఆఖరి దశలోనైనా నువ్వు నాకు తారసిల్లడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారసులు లేని నా సింహాసనానికి నిన్ను ఈ క్షణమే వారసుడిగా నియమించి నేను సన్యాసం స్వీకరిస్తాను అని పరమానందంతో అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వృద్ధాప్యంలో రాజు వసంతవర్మకు మతి భ్రమించినట్టు కనబడుతున్నది. లేకుంటే
దోపిడీలు చేసి జీవించే ఒక మామూలు దొంగను మహర్షి అంటూ ప్రశంసిస్తాడా? దొంగకు రాజ్యాధికారం అప్పగించడం కంటే మూర్ఖత్వం మరేదైనా ఉంటుందా? సరే, దొంగను రాజును చేస్తే చేశాడు, తను సన్యాసం ఎందుకు స్వీకరించినట్టు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు వసంతవర్మ మాట తీరు, ప్రవర్తన సరళి చూస్తుంటే అతడు సంస్కారవంతుడని, ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించిపోయే కళాహృదయం కలవాడని తెలుస్తుంది. దీన్ని మనం అతడి సహజ నైజంతో గుర్తించాలి. అలాంటి వ్యక్తులు జీవితంలో కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మానసికమైన బలహీనతలకు లొంగిపోతారు. అంత మాత్రాన దాన్ని మతిభ్రమ అనడం సరికాదు. ఈ చరాచర సృష్టి సమస్తం ప్రకృతి ధర్మానికి లోబడి నడుస్తున్నదన్న సత్యం అందరూ ఎరిగినదే. అయితే యవ్వన ప్రలోభానికి వశుడైపోయిన వసంతవర్మకు గజదొంగ తన ప్రాణాన్ని పణంగా పెట్టి అన్న మాటలతో గాని కనువిప్పు కలగలేదు. అది జరిగాక సాహసం, సంస్కారం, త్యాగ నిరతి మూర్తి భవించిన గజదొంగను మహర్షి అని సంబోధించి సింహాసనాన్ని అప్పగించాడు. ఆ తర్వాత అనివార్యమైన మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించడమే జీవిత పరమార్థమని గ్రహించి సన్యాసం స్వీకరించాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.